జూన్ నెలలనే హైదరాబాద్ లో 10 రెస్టారెంట్లు చెక్ చేస్తే అందులో 9 కంపే. అంతేరా మదీనాగూడ బ్రాంచ్ లా బూజు పట్టిన ఆలుగడ్డలు, బూజు పట్టిన క్యాలీఫ్లవర్, రీయూజ్డ్ ఆయిల్స్, మీట్ ప్యాకెట్స్ పైన లేబుల్స్ లేవు. లులు హైపర్ మార్కెట్ ఇన్ హౌస్ కిచెన్ అస్సలు క్లీన్ గా లేదు, హైజీనే లేదు, పురుగులు, చాలా వరకు ఎక్స్పైరీ అయిపోయిన ఐటమ్స్. 150 కేజీల ఫుడ్ ని డిస్పోజ్ చేసిండ్రంట ఆఫీసర్. ఉడిపి ఉపహార్ మూసాపేట్ మొత్తం డ్రైనేజ్లన్నీ క్లాగ్ అయిపోయి ఎక్కడొక్కడ ఇట్లా స్టాగ్నెంట్ అయిపోతే గబ్బొస్తుంది కదా, అది. ఇంప్రాపర్ స్టోరేజ్, ఫుల్గా కాక్రోచెస్, ఆడ పనిచేసే స్టాఫ్ కి నెత్తికి నెట్టులు లేవు, మూతికి మాస్కులు లేవు. ఇంకా విచిత్రం ఏంటంటే వాళ్ళ లైసెన్సే ఎక్స్పైర్ అయిపోయింది. చౌమెన్ మాదాపూర్ చాలా అన్హైజీనిక్ కండిషన్స్ లో మీట్ ని స్టోరేజ్ చేస్తున్నారు. ఇటు వెజ్ నాన్ వెజ్ రెండు కలిపి కొట్టేస్తున్నారు. మీదికెళ్ళి పురుగులు. జిస్మత్ జైల్ మండి మదీనాగూడ ఐటమ్స్ కి లేబుల్స్ లేవు, స్టోరేజ్ ప్రాపర్ గా లేదు, అసలు FSSAI లైసెన్స్ లేదు వీళ్ళకి. చాలా పువర్ లైటింగ్, ప్రొటెక్టివ్ గేర్ అసలు లేదు. రాయల్ స్పైసీ రెస్టారెంట్ గచ్చిబౌలి ఎక్కడ పడితే అక్కడ కిచెన్ లో మొత్తం పురుగులు. మీదికెళ్ళి కంపు, వాటర్ ఎక్కడిదక్కడ నిలబడిపోయినాయి. ఏ కార్నర్ ఆఫ్ ద కిచెన్ చూసినా కూడా క్లీన్ గా లేదు. మళ్ళీ ఓపెన్ డస్ట్ బిన్లు. సబ్వే కొండాపూర్ మొత్తం కుళ్ళిన కూరగాయలంట, వాళ్ళు పెట్టేదే పచ్చి కూరగాయలు, మళ్ళీ అవి కూడా కుళ్ళినే పెడుతున్నారు. అన్లేబుల్డ్ ఐటమ్స్, ఫుడ్ వేస్టేజ్, ఈగలు. క్లీన్ చేసే సింక్ ఏదైతే ఉంటుందో అది చాలా చెండాలంగా. అండ్ రికార్డ్స్ మిస్ అవుతున్నాయట. లాపినోట్స్ పిజ్జా జుబ్లీ ఎన్క్లేవ్ బొద్దింకలు, ఎక్స్పైర్డ్ ఐటమ్స్, ఫుడ్ కి స్టోరేజ్ చక్కగా లేదు, బల్లి షిట్ కూడా కనబడ్డదంట అలా కిచెన్ లో. వీళ్ళే కూడా రికార్డ్స్ మిస్సింగ్. ది స్పైస్ కిచెన్ PNR ఎంపైర్ బొద్దింకలు, కుళ్ళిపోయిన ఫుడ్, లేబుల్ లేవు, నాన్ వెజ్ వెజ్ కలిపి కొడుతున్నారు, ఇంకా వెరీ పూర్ శానిటేషన్. నవాబ్స్ రెస్టారెంట్ అంజయ్య నగర్ కుళ్ళిపోయిన ఫుడ్, వాటర్ స్టాగ్నేషన్. ఇక ఫ్రిడ్జ్ గురించి అయితే చెప్పొద్దు, చెత్తనే అది. మిస్సింగ్ రికార్డ్స్, కొన్ని పురుగులు. బేక్ మ్యాక్స్ ఫుడ్స్ బ్రౌన్ బేర్ కూకట్పల్లి అన్క్లీన్ ఎగ్ స్టోరేజ్, బొద్దింకలు, తుప్పు పట్టిన ట్రేలు, పావురాల షిట్టు. మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ ఎక్స్పైరీ డేట్లు అయితే చాలా వాటికి ఉండవు. బహార్ కేఫ్ మదీనాగూడ ఓపెన్ టాయిలెట్లు ఆపరేషన్స్ ఎక్కడ జరుగుతున్నాయి అక్కడనే. అస్సలు హైజీన్ లేదు, లైటింగ్ లేదు, ఫుడ్ కి లేబుల్లు లేవు, అండ్ మిస్సింగ్ మెడికల్ రికార్డ్స్. సో ఇదంతా చూసినాక చెప్పొచ్చేది ఏంది అని అంటే, హైదరాబాద్ లో ఉన్న వాళ్ళు ఎవరెవరైతే ఇట్లా రెస్టారెంట్లకు పోయి తినొస్తుండ్రో రెగ్యులర్ గా, వీళ్ళు ఏం చేయాలి అంటే ఇంట్లోకి వెళ్ళి బయటికి వెళ్ళినప్పుడు మనం కీ హ్యాంగర్స్ నుంచి వెళ్ళి కీ తీసుకొని తలుపుకి తాళం వేసేసి పోతుంటాం కదా, ఆ కీ హ్యాంగర్ పక్కనే ఒక మంచి హుండీ లాంటిది పెట్టుకోండి. రిటర్న్ రాగానే మీది ఏదైతే రెస్టారెంట్ బిల్లు ఉంటుందో ఆ బిల్లుకి 10 రెట్ల పైసలు అందులో వేసి పెట్టుకోండి. ఎందుకంటే మనం ఎట్లయినా ఇట్లాంటి హోటళ్ళకి పోవడం బంద్ చేయం కాబట్టి అట్లీస్ట్ రేపు మీరు హాస్పిటల్ అడ్మిట్ అయితే ఆ పైసలు పనికి వస్తాయి.